ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు 2 PRCలు అమలు చేయనందుకు నిరసనగా మా తోటి కార్మికుల దగ్గర ఈరోజు నేను భిక్షాటన చేయాల్సిన పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది. ఈరోజు నేను రేవంత్ రెడ్డి గారిని సూటి ప్రశ్న అడుగుతున్నా. ఏమనంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాను వెంటనే తను ఒక మాట చెప్పాడు. ఈరోజు ప్రభుత్వంకి రావడానికి కీలక కారణం ఈ ఆర్టీసీ కార్మికులు. ఈ ఆర్టీసీ కార్మికులు నాకు బ్రాండ్ అంబాసిడర్ అని హితాబు ఇచ్చిన ఘనత రేవంత్ రెడ్డి గారి. దాన్ని మేము సంతోషిస్తాం. కానీ ఆ బ్రాండ్ అంబాసిడర్ అయిన కార్మికులు నడి రోజు మీద భిక్షాటన చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఇది ప్రభుత్వానికి సిగ్గుచేటే వారం. ప్రభుత్వం వెంటనే తక్షణమే ఆలోచించుకొని వాళ్ళు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినో ప్రభుత్వ విలీనము 90% కేసీఆర్ ప్రభుత్వం చేసినాక వీరికి ఒక 10% చేయడానికి ఎందుకు అలసట వ్యక్తం చేస్తున్నారో అర్థం కావడం లేదు. కానీ ఈరోజు కార్మికులు 2.5 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ పార్టీని నమ్మింది. ఎందుకంటే గత ప్రభుత్వాన్ని మోసం చేసిండ్రు. ఈ ప్రభుత్వం మేము తెచ్చుకున్న ప్రభుత్వం తప్పకుండా మాకు న్యాయం చేస్తుందని నమ్మకంతో ఈ 2.5 ఏళ్ళు వెయిట్ చేస్తూ ఈరోజు ఈ నిరసన కార్యక్రమానికి రావాల్సి వచ్చింది. కానీ రోజుకు ఇక్కడ మాకు PRC లేక, విలీనం లేక, అపాయింట్మెంట్ లేక ఒక పక్క ప్రభుత్వాన్ని విలీనం చేయరు, ప్రైవేట్ పరానికి దారులు వెతుకుతున్నారు. ఎలా అంటే ఎలక్ట్రిక్ బస్ పేరు మీద ప్రతి చోట ప్రతి డిపో ఎలక్ట్రిక్ బస్సు వస్తున్నాయి అంటున్నారు. కానీ ఎలక్ట్రిక్ బస్సులో డ్రైవర్స్ ఎవరు? ప్రైవేట్ డ్రైవర్లు. మరి ఆ ప్రైవేట్ డ్రైవర్లను తీసుకొచ్చినాక ఉన్న కార్మికులు ఎలా ప్రభుత్వ ఉద్యోగ భద్రత దక్కుతుంది? వారికి ఈ డిపో కాకపోతే ఇంకో డిపో కాకపోతే ఇంకో డిపో పంపుతున్నారు. సరే పంపుతున్నారు, మరి చివరాఖరికి అన్ని డిపోలోకి ఎలక్ట్రిక్ బస్సు వచ్చినాక ఉన్న శాశ్వత కండక్టర్ డ్రైవర్లు ఎక్కడికి పోవాలి? ఇది ప్రభుత్వ ఒక నిర్ణయానికి ఇది ఏమాత్రం సరైనది కాదు. ఆర్టీసీ కార్మికులు తలుచుకుంటే ప్రభుత్వాలు కూలిపోయిన సంగతి మీకు తెలుసు, ప్రభుత్వాలు వచ్చిన సంగతి మీకు తెలుసు. గత ప్రభుత్వం 90% చేసినా కూడా మేము కేసీఆర్ ప్రభుత్వాన్ని నమ్మకుండా కాంగ్రెస్ పార్టీకి నమ్మకంతో ఈరోజు ఓట్లేసి గెలిపించుకున్నాం. దానికి మాకు ఈరోజు నడి రోడ్డు మీద భిక్షాటన చేయాల్సిన పరిస్థితిని కల్పించినందుకు చింతిస్తున్నాం. భవిష్యత్తు ఇంకో 1.5 ఉన్నది. ఈ 1.5 కాలంలో మీరు ఏం చేస్తారో మాకు తెలియదు. మరొక కేసీఆర్ పరిస్థితికి రేవంత్ రెడ్డి రావద్దని చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. వెంటనే ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ విలీనం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. లేదంటే ఈ భిక్షాటన ఈ రోజు మేము చేస్తున్నాం, రేపు రాష్ట్ర రాజకీయ నాయకులు కూడా భిక్షాటన చేయాల్సిన పరిస్థితి మీ ఎలక్షన్ టైంలో తీసుకురావద్దని కోరుకుంటున్నాం. మీరు ఎలక్షన్ టైంలో మీకు మొన్న సర్పంచ్ ఎలక్షన్లు టైం అయిపోగానే చేసుకుంటారు, MLC ఎలక్షన్స్ టైం అయిపోగానే చేసుకుంటారు, ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్స్ కూడా టైం కాగానే చేసుకుంటాను. మరి మాకు 90% అయిపోయింది. ప్రభుత్వం రాగానే వెంటనే ప్రభుత్వంలో విలీనం చేస్తాము, మీకు యూనియన్ అనుమతులు ఇస్తాము, మీ బకాయిలు చెల్లిస్తామని మేనిఫెస్టో. కానీ 2.5 సంవత్సరాలైనా మీకు టైం సరిపోలేదంటే ఏమిటి ఉద్దేశం? అంటే కార్మికులకు మనుషులు కాదు, మా డిపార్ట్మెంట్లో ప్రతి డిపార్ట్మెంట్ మమ్మల్ని వాడుకుంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్, మీడియా, వికలాంగులు, PSC ఇలా ఒక 10-15 రకాల వెసులుబాటు మా ప్రభుత్వం నుంచి పొందుతూ మమ్మల్ని నడి రోడ్డు మీద పడేసే పరిస్థితి తీసుకొచ్చిళ్ళు. ఇది రగులుతున్న అగ్ని జ్వాలగా మారిపోతుంది. భవిష్యత్తులో ఈ జ్వాలకు ప్రభుత్వం భశమం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉన్నది. పొన్నం ప్రభాకర్ గారు, మీరు ప్రభుత్వం రాకముందుకు మా పట్ల ఎంతో సానుకూలంగా మాట్లాడారు. ఎప్పుడు త్వరలోకి మీరు బ్రాండ్ అంబాసిడర్ అయిపోయారు. త్వరలో అంటే పొన్నం ప్రభాకర్ అంటే త్వరలో అనే పదానికి వచ్చింది. దయచేసి ఈ త్వరలో పదాన్ని కూడా మీరు వాడుకొని మమ్మల్ని తక్షణమే ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందిగా 2 చోట్ల జోడించి వేడుకుంటున్నాను.